యువర్ ఆనర్, నా క్లయింట్ మీద తన వైఫ్ను దవడ మీదకి కొట్టిండని చెప్పి కేసు పెట్టిరు. కానీ నిజమేంటిదంటే మా ఉన్నే ఆమె కడుపులో పిడిగిలి బట్టి కూరితే 3 రోజుల దాకా సరకడ దావగలవండి. పొద్దుగల యాప్పులు వేసుకుని మా ఇంటికి వచ్చింది ఏడ్చుకుంటా. ఆమె కొట్టింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? నేనే ప్రత్యక్ష సాక్షిని సార్. నువ్వు గాడేం చెప్తున్నావయ్యా? బజ్జీలు తింటున్నా సార్. ఎప్పట్లెక్కనే ఆ రోజు కూడా నేను కోర్టు టైం అయిపోమని నల్ల బట్టలు తీసేసి సిలగపచ్చ కలర్ రంగేసుకుని పల్సర్ బండి మీద పోతున్నా సార్. పోంగా మధ్యలో రోడ్డు మీద ఒక పిల్లని చూసిన. వంకాయ పువ్వు కలర్ డ్రెస్సులా, రౌండ్ ఫేసు, కొచ్చ ముక్కు, చిన్న మూతి, బాల్ కటింగ్ హెయిర్ స్టైల్. ఏముంది సార్ పిల్ల? సరే సార్. ఇక గంత మంచి పిల్ల నాకెందుకు పడతా అని చెప్పి సీదా బజ్జీల బండి కడిపోయినా సార్. వీళ్ళు పిల్లమ్మ కూడా ఆనే ఉన్నారు. బ్రెడ్ బజ్జీ తింటానని మావోడు, కాదు మిరపకాయ బజ్జీ తిందామని ఆమె. లొల్లి ముదిరింది. మావోడు నువ్వు ఇట్లనే ఎత్తివంటే రేపటి నుండి బట్టలు విండి అన్నాడు. గంతే పిడికిలి వట్టి కడుపులో గుర్తే గెక్కుమన్నాడు సార్. గంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను బ్రెడ్ బజ్జీ తింటున్నా సార్. అసలు ఈ బ్రెడ్ బజ్జీ ఏంది అయ్యా? బ్రెడ్ బజ్జీ ఎలా సార్ మీకు? బ్రెడ్ టోస్ ఉంటుందిగా, దాన్ని 2 వక్కలు వేసి పిండిలో ముంచి నూనెలో పడేస్తే బజ్జీ లెక్క బయటకు వస్తుంది. ఉల్లిగడ్డలు ఎల్లి నిమ్మకాయ విండి ఇస్తారు. మామూలుగా ఉండేది సార్. టేస్టు 15 రూపాయలే.